ఇంకెరోజు అయితే 29వ తేదీ ఏప్రిల్ నెల 2024 సోమవారం. ఇంకెరోజు మనం అంగళ్ళ మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఇవాళ తెలుసుకుందామండి. అంటే దిగుమతి ఏడుపైన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటిని ఇవాళ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిన అంగళ్ళ మార్కెట్ అయితే కేవలం 7 మండీలు మాత్రమే ఉంటాయి. వేలంపాట్లు ఇక్కడ ప్రారంభమయ్యేది ఒక్కొక్కసారి 4 గంటలు అవుతుంది, ఒక్కొక్కసారి 3 గంటల 45, 3 గంటల 50కి అయితే ప్రారంభం అయితే ఉంటుంది. అంటే దిగుమతులు వచ్చేదాన్ని బట్టి వేలంపాట్లు కూడా ఇక్కడైతే ప్రారంభం అవుతాయండి. ప్రస్తుతానికి అయితే అంటే ఓవరాల్గా ఇక్కడ 7 మండీలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ కూడా 25 కిలోల బాక్సులు ఇంకా 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఎందుకు ప్రతి వీడియోలో చెప్పిందే అంటారు కానీ సో ఓకే అంటే ముందు చూస్తూ ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది. సో కొత్తగా చూస్తూ ఉంటే ప్రతిసారి వాళ్ళ కమెంట్ సెక్షన్లోకి వచ్చి కమెంట్ చేయలేరు కదండి. సో అందుకే ప్రతి వీడియోలో రోజు చెప్తాను. చెప్పింది అంటే ఎన్ని బాక్సులు ఉంటాయి, ఎన్ని మండీలు అంటే చెప్తాం అంతే కానీ మీకు ఏదో సోది కొట్టాలనైతే నా ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే నేను ప్రతి వీడియోలో చెప్తాను. సో దయచేసి మీరైతే అంటే సోదిలాగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా విషయానికి వస్తే మనకి ఇప్పటి వరకు అంటే ప్రస్తుతానికి నేను వీడియో కూడా లేట్గా చేస్తున్నాను. అంటే దిగుమతి మళ్ళీ ఉల్టా అవ్వకూడదనే ఉద్దేశంతోనే లేట్గా చేస్తున్నాను. సో ప్రస్తుతానికి టైం వచ్చేసి 3 గంటల 11 నిమిషాలు అయితే అవుతుందండి. సో ఇప్పటి వరకు వచ్చిన స్టాక్ ప్రకారం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఒక 5% ఇంకా 10-15% వరకు అయితే ప్రస్తుతానికి అయితే దిగుమతి అయితే తగ్గింది. ఇంకా మరింత సమయం ఉంది కాబట్టి ఇంకా సుమారుగా 1 గంట వరకు సమయం ఉంది కాబట్టి ఒకవేళ ఈ గంటలో ఒకవేళ దిగుమతి పెరిగితే సేమ్ నేనట్లాగా కూడా దిగుమతులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇంచుమించు సేమ్ నేను దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. నేనైతే పోల్చుకుంటే ఒక 10 ఇంకా 15% వరకు దిగుమతి తగ్గింది. ఇంకా వచ్చే అంటే కాయలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దిగుమతి అనేది ఏ మేరకు వస్తుందో లేదు చూడాలి. ప్రస్తుతానికి అయితే ఒక 5 ఇంకా 10-15% వరకు దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు కూడా ఏమన్నా పెరుగుతాయో అయితే చూడాలి. ఇంకెరోజు అయితే 29వ తేదీ ఏప్రిల్ నెల